సార్ ఈ రోజుల్లో చాలామంది సఫర్ అయ్యేది చాలా డేంజరస్ ప్రాబ్లం అని చెప్పొచ్చు, స్కిజోఫ్రీనియా. దీని గురించి ఎలా తెలుసుకోవాలి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మాకు కొంచెం వివరంగా చెప్పండి. ఇది చాలా అవసరం అండి ఇది. ఎందుకంటే ఈ స్కిజోఫ్రీనియా అనేది చాలా క్లిష్టమైన సమస్య అండి. చాలా కాంప్లెక్స్ అన్నమాట. ప్లస్ చాలా సీరియస్ ప్రాబ్లం కూడా. ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా సరే ఒక్కళ్ళకి స్కిజోఫ్రీనియా ప్రాబ్లం కనుక ఉందంటే హోల్ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుందండి. హోల్ ఫ్యామిలీ. సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఈ స్కిజోఫ్రీనియా ఉన్న వ్యక్తి రియాలిటీలో ఉండడండి. అంటే వాస్తవంలో ఉండడు. లేనిది ఉన్నట్లుగా భావిస్తుంటాడండి. ఇది మెయిన్ సమస్య అండి ఇక్కడ. ఓకే. ఓకే. ఏం చెప్తుంటాడు? నాకు లోపల సౌండ్లు వినిపిస్తున్నాయి, మనుషుల మాటలు వినిపిస్తున్నాయి, నా ఆలోచనలు వాళ్ళకి తెలిసిపోతున్నాయి, వాళ్ళు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, నేను ఏం చేసేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అని చెప్తాడండి. ఇట్లా వాళ్ళు అంటారు, ఎవరున్నారు ఇక్కడ, ఎవరు లేరు కదా, మీకు అట్లానే అనిపించింది, నాకు తెలుస్తుంది. వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటారు ఒకసారి, వాళ్ళకి తెలియదు కదా ఇది ప్రాబ్లం అన్న సంగతి. ఓకే. ఎందుకంటే ఇతను బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, సడన్గా ఇట్లా మాట్లాడుతున్నాడు. తనకు ఏదో ప్రాబ్లం ఉందని తనే ఒప్పుకోలేడు. తను ఒప్పుకోలేడు, ఎదుటి వాళ్ళు కూడా ఒప్పుకోవట్లా. వాళ్ళు ఇది ఏదో కావాలని చేస్తున్నాడు, నమ్మలేకపోతున్నారు. ఓకే. ఇంకా కొంతమంది ఏం చెప్తుంటారు, నన్ను పోలీసులు చేజ్ చేస్తున్నారు, వస్తారు పట్టుకెళ్ళిపోతారు, వాళ్ళు పట్టుకెళ్ళి జైల్లో వేస్తారేమో అని చెప్పేసి ఇంట్లో దాముకుంటాడైతే పారిపోతాడండి. అయ్యో. 2-3 రోజులకి కనపడకుండా వెళ్ళిపోతారు. ఓకే. మళ్ళీ తగ్గిన మళ్ళీ ఇంటికి వస్తాడు, ఆలోచన కొంచెం దగ్గర ఇంటికి వస్తుంటాడు అనమాట. ఇంకా కొంతమంది అయితే నన్ను చాలామంది చంపడానికి ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, చంపేస్తారేమో. ఓకే. కొంతమంది అయితే అసలు నేను చచ్చిపోతే సరిపోయేది కదా, వాళ్ళు చంపటం ఎందుకని ఆలోచన కొంతమందికి వచ్చింది. కొంతమంది రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్ లాక్ చేసుకుని పడుకుంటారు. ఏమైనా చేసుకుంటే ప్రాబ్లం కదా. అందుకని అది మేము కౌన్సిలింగ్లో ఆ జాగ్రత్తలు చెప్తాము. ఓకే. అంటే జరిగేది చెప్తాం, సిమ్టమ్స్ అనమాట. ఓకే సార్. వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తుంటారు, ఈ బిహేవియర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వీళ్ళు జాబ్ సరిగా చేయలేరు, ఎందుకంటే వీళ్ళ థింకింగ్ బ్రెయిన్ అంతా ప్రాబ్లంలో ఉన్నప్పుడు జాబ్ ఏం చేయగలరు, జాబ్ చేయలేడు, ఇంట్లో పనులు సరిగా చేయలేడు. ఓకే. లోపలికి వెళ్ళి పడుకోవాలని చూస్తుంటాడు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే రాంగ్ బిలీఫ్స్ అండి. నాకు టీవీలో మెసేజ్లు వస్తున్నాయి, నా కోసం మెసేజ్ పంపిస్తున్నారు, అది నా కోసమే, నా కోసం పంపిస్తున్నారు, రేడియోలో మెసేజ్లు వస్తున్నాయి, నా బ్రెయిన్లో చిప్ పెట్టారు, అందుకనే వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు. చూడండి. ఓకే. ఈ చిప్ పెట్టే మాట ఒక ఎంటెక్ చేసిన వ్యక్తి ఈ స్కిజోఫ్రీనియా నాకు చెప్తారండి, చిప్పు పెట్టారు, అందుకనే వాళ్ళ మాటలు నాకు వినిపిస్తున్నాయి, తగ్గట్టుగా ఉందని, అందుకని నాకు వినిపిస్తున్నాయి, మీకు వినపట్లేదు, నాకు వినిపిస్తున్నాయి అని చెప్తాడు అనమాట. రాంగ్ బిలీఫ్స్ అంటాం. చాలా కష్టం సార్, చాలా సీరియస్. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు, ఇప్పుడు మీలాంటి అందమైన అమ్మాయి ఏదో కొంచెం స్మైల్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు ఈయన ఫీల్ అవుతాడంటే ఈ అమ్మాయి నన్ను చూసి నవ్వింది అంటే నేను ఇష్టపడుతుంది, నేను అప్పుడు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అంటాడు. అంతేదా? అమ్మాయి మామూలు క్యాజువల్గా నవ్వి ఉండొచ్చు, మంచిగా ఓకే, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్లో ఆయన ఉండొచ్చు, ఇది ఆయన సీరియస్ తీసుకుంటాడు అనమాట. ఓకే. ఓకే. ఒకతను ఇట్లానే ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినలా, లేదు ఆమె నిన్ను పెళ్లి చేసుకోవటం, ఆమె చేసుకోదు, ఏదో నువ్వు చూసినప్పుడు ఆమె ఏమైనప్పుడు నువ్వు చూసినా ఏం ఒప్పుకోండి, లేదు ఆ అమ్మాయి నాకు మంచి సూటబుల్. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడండి. వెళ్తే వాళ్ళ ఫాదర్ ఇతను రెస్టారెంట్ కొట్టాడండి. అయ్యో. తెలియదు కదా పాప, మొత్తం ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్ సంగతి ఆయనకి తెలియదు, ఇతనికి తెలియదు. వెళ్ళిపోయి దెబ్బలు తిన్నాడండి. అయ్యో. తర్వాత ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే బాగా సస్పెషన్ అండి, అనుమానం అండి. కొంతమంది బాగా అడల్ట్స్ అయితే భార్యను అనుమానిస్తుంటాడు, అక్కడ ఏమి లేదు, లేదు ఊహించుకుంటాడు అనమాట. నేను చూశాను, అతనితో మాట్లాడటం చూశాను, లేదా అతను నీతో మాట్లాడటం చూశాను, నేను ఒక మీద దగ్గరగా ఉండటం చూశాను, చెప్పు ఒప్పుకో అంటాడండి. ఒప్పించాలి, నువ్వు వెళ్ళినట్టు ఒప్పుకో అంటాడు. ఇప్పుడు పెద్ద సమస్య ఇది, పెద్దదే. ఇప్పుడు అమ్మాయి నేను చేయలేదంటే ఇదే గొడవ పెడుతుంటాడు. ఒకవేళ ఒప్పుకున్నాను అనుకోండి, అప్పుడు పెద్ద సమస్య అవుతుంది, మళ్ళీ ఇంకా అవుతుంది, విచ్ఛిన్నం అయిపోద్ది కాపురం. అంతే కదా. అవును. ఓకే. చూడండి ఎంత కాంప్లికేటెడ్ అవుతుంది విషయం. ఓకే. సో ఈ విధంగా ఈ అనుమానాలతో ఉంటారండి. ఇంకా కొంతమంది అయితే బాగా గొప్ప ఫీల్ అవుతుంటాడు, నాకంతా గొప్పవాళ్ళు లేడు, నేను ఇవన్నీ కనుక్కున్న ఆ టైప్లో థింక్ చేస్తుంటారండి. సో ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈయన సీరియస్ మెంటల్ ఇల్నెస్ అంటామండి. సార్ ఇక్కడ కంగారేస్తుంది నాకు. జనరల్గా ఎవరిలోనైనా కొంచెం ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది,
కొంచెం అనుమానాలు లేకపోతే ఇవి జనరల్గా చిన్న చిన్నగా ఉంటాయి. ఏ స్టేజ్కి వెళ్ళాక దీన్ని రోగంగా మనం గుర్తించాలి? అంటే ఈ పెద్ద అనుమానాలు కదండి. ఆ, ఇప్పుడు ఆ అమ్మాయి మంచిగా ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయి నీతో ఎవరితో సంబంధం ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, ఆ సంబంధం పెట్టేవాళ్ళు కూడా కొంచెం అన్యాచురల్గా ఉంటుందండి. ఓకే. ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఇప్పుడు కోడలు ఉంది, మామయ్య 70-80 ఏళ్ళు ఆయనతో సంబంధం అంటే అది అన్యాచురల్ కదా, తప్పు కదా. అది తప్పు కదా అది. అవును. ఓకే, అది పక్కన పెడితే గొప్ప చిన్న చిన్నవి కదా, ఇది ఉన్నా అమ్మో నాకు రోగం ఉందేమో అని కన్సల్ట్ చెయ్యాలా? అంటే అక్కర్లేదు, చిన్న చిన్న వాటికి అక్కర్లేదు. ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, రేపు వాట్సాప్ నేనే కనుక్కున్నా అని అన్నారు అనుకోండి, ఆ, మీరు కనుక్కోలేదు కదా. అవును. లేదా ఐఫోన్ నేనే డిజైన్ చేశా అంటారు, మీరు కనుక్కోలేదు కదా. ఓహో, ఇట్లా పెద్ద ఓకే. పెద్ద జరగలేని కూడా జరిగినాయి అని చెప్తారనమాట. నా వల్ల నేనే చేశాను ఇది అంటాడు. ఓకే, అర్థమైందా? అప్పుడు అది లేదా ప్రాబ్లం. మిమ్మల్ని అంటాడు, మీరే నాకు చేతబడి చేయించారు, మీరే నాకు అన్నంలో మందులు పెడుతున్నారు, అమ్మో. అందుకని ఇట్లా అయిపోయాను నేను. ఆ, చూసారా, వీటిని మీరు సమాధానం చెప్పలేరు వాళ్ళకి, ఎస్, కరెక్ట్. ఎంత చెప్పినా ఒప్పుకోరండి వాళ్ళు. ఈ స్కిజోఫ్రీనియాలో సైకోటిక్గా బిహేవ్ చేసే లక్షణాలు కూడా ఉంటాయి అని విన్నాం డాక్టర్, అదెంతవరకు? ఇదే మరి ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇతను మా వాయిసెస్ వినిపిస్తున్నాయి కదా, ఫస్ట్లో సైలెంట్గా సమాధానం చెప్తాడండి ఆ వాయిసెస్కి. ఓకే, తర్వాత ఇతను ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఆ వాయిసెస్ సమాధానం పెద్ద పెద్దగా అరుస్తాడండి. ఓకే. ఓకే, అరే షటప్ యువర్ మౌత్, పెద్ద పెద్దగా అరుస్తాడు, వాళ్ళని ఎవరు లేరు అక్కడ, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఇక పెద్ద పెద్దగా అరవడం వల్ల అరగంట గంట అట్లా పెద్దగా అరుస్తుంటాడండి. అమ్మో. ఇంట్లో వాళ్ళు నిద్రపోలేరు. ఇది సైకోటిక్ బిహేవియర్. ఎవరినన్నా వాళ్ళని ఏమైనా గాయపరచడం, ఇబ్బంది పరచడం అని చేస్తారా? ఇప్పుడు వాళ్ళని చేయడండి. వాళ్ళు ఎప్పుడు చేస్తారంటే, వాళ్ళు వచ్చి అంటారు ఎవరు లేరు అక్కడ, ఎందుకు అరుస్తున్నావు, నీకు బుద్ధి ఉందా లేదా, నాకు తిడతారండి. అప్పుడు కోపం వచ్చి ఇంకా కోపం పెరుగుతుంది. ఓకే, అప్పుడు వాళ్ళ మీద అటాక్ కూడా చేసే అవకాశం ఉంటుందండి. చేయడం జనరల్గా చేయరు, అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు అగ్రెసివ్ బిహేవియర్లోకి వచ్చేస్తారండి. ఓకే, వాళ్ళు ఎంతవరకు వస్తారంటే, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని చంపేయాలి ఫస్ట్, నన్ను చంపక ముందే. వాడు నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, ఇదే తెలిసిపోతుంది, నన్ను తిడుతున్నాడు వాడు, నేను వెళ్ళి వాడిని చంపాలి, ఎంతకాలం నేను భరాయిస్తాను దీన్ని, హౌ లాంగ్, నేను వెళ్ళి వాడిని కిల్ చేయాలంటాడు అనమాట. అక్కడ ఎవరు లేరు, అర్థమైందా? సో ఈ క్రిటికల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ కోసం ఆలోచిస్తారండి. మేమేం చెప్తామంటే, ఎప్పుడైతే అతను ఫస్ట్ సౌండ్స్ అని అన్నాడో వెంటనే మాలంటల దగ్గర తీసుకురావాలండి. వీళ్ళేం చేస్తారు, అదే పోయిద్దులు అనుకుంటారు. ఒక క్వశ్చన్ తెలుసుకోవాల్సింది, మానసిక సమస్యలు మీరు ఎంత టైం డిలే చేస్తే అంత పెరుగుతూ ఉంటాయి, అంత ముదిరిపోతుంటాయి అన్నమాట, పెరిగిపోతుంటాయి. అదే ఎర్లీ స్టేజ్లో తీసుకొస్తే తక్కువ టైంలో వాళ్ళు మంచిగా చేయొచ్చు. కానీ జనరల్గా ఏమవుతుంది, వీళ్ళు ఈ స్కిజోఫ్రెనియా సిమ్టమ్స్ రాగానే సైకాట్రిక్ డాక్టర్కి వెళ్తారు, లేదా సైకాట్రిక్ హాస్పిటల్కి వెళ్తారండి. వెళ్ళగానే వాళ్ళకి తెలుసు కదా, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కదా, రాసేస్తారు. సేమ్ షెడ్యూల్, 1 మంత్ రమ్మంటారు, 6 months వాడారు, ఏం మార్పు లేదు. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తారంటే, ఇది స్కిజోఫ్రెనియా చాలా టఫ్ కష్టం, ఇది ప్రాబ్లము, దీనికి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అంటారు. మరి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడితే అది పెళ్లి కాకపోతే పెళ్ళి ఎట్లా చేసుకోవాలి? ఇంకెందుకు పనికి వస్తారు మనుషులు? లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడితే బాడీ ఎందుకు పనికి వస్తుంది? వెయిట్ గెయిన్ అయిపోతారు, వాళ్ళు లో అయిపోతారు, ఎంతసేపు పడుకుంటారు, డ్రౌజీనెస్లో ఉంటారు, లైఫ్ స్టైల్ లేదు కదా, లైఫ్ లేదు కదా. ఓకే, ప్లస్ కొంతమంది ఏం చేస్తారంటే రాంగ్ సజెషన్స్ ఇస్తుంటారు, పెళ్లి చేసుకుంటే తెక్క కుదురు చేయండి మొత్తం నుంచి బయటపడతారని పెళ్లి చేస్తారండి. అది ఇద్దరికి ఎఫెక్ట్ అవుద్ది. అప్పుడు ఇద్దరికి ఎఫెక్టే కాదండి, ఇక్కడ ప్రాబ్లం ఏనండి, ఇతను ఎప్పుడైతే సంవత్సరాల తరబడి సైకాట్రిక్ మెడిసిన్స్ వాడాడో అతని రీప్రొడక్షన్ సిస్టమ్ మొత్తం ప్రాబ్లమ్స్లో పడుతుందండి. అంటే ఇతనికి ఎరెక్షన్స్ రావు, సెక్సువల్ యాక్టివిటీలో పాల్గొనలేడు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరి అవతల అమ్మాయి తెలుసుందో తెలియదా? తెలిసిపోయింది. ఫస్ట్ 2-3 days ఓకే, పవర్లే పాపం టెన్షన్ దీనిలోనే అడ్జస్ట్ అవుద్ది. తర్వాత 10 days 15 days చూస్తారు, ఏమి ఇతనిలో మార్పు రాదు, ఆటోమేటిక్గా డైవర్స్. అందుకని మేమేం చెప్తామంటే, మీరు ఏ సైకలాజికల్ ఇష్యూ ఉన్నా మీరు కనుక సైకాట్రిక్ మెడిసిన్స్ వాడుతుంటే, మెడిసిన్స్ వాడుతున్నంతకాలం మీరు పెళ్లి చేయకూడదు. వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేసుకోండి, వాళ్ళకి చెప్పండి, మేము ఈ మెడిసిన్స్ వాడుతున్నాము, ఈ డాక్టర్ దగ్గర వాడుతున్నాము, మీకు ఓకే అని కూడా చేసుకోండి. ఇది చెప్పకుండా చేస్తే అది ఇల్లీగల్ అండి. మరి ఒక అమ్మాయి లైఫ్ను స్పాయిల్ చేయటమే కదండి. ఓకే, అందుకని మేము క్లియర్గా చెప్తామండి ఫస్ట్లోనే, నువ్వు మెడిసిన్స్ మొత్తం పూర్తిగా మానిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. అంతేకాని మానాక నార్మల్ అయిపోతారండి. అంటే ఇప్పుడు మేము సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తాం కదా, మా కౌన్సిలింగ్ 100% నార్మల్ అవుతారు. ఓకే, మెడిసిన్స్ తవరండి. మ్యాక్సిమం మెడిసిన్స్ వాడకుండా కౌన్సిలింగ్ తోటే ట్రీట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే
ఇప్పుడు ఎలా ఉంటుందో 2 రకాలండి. జనరల్గా ఎక్కువ మంది సైకాట్రిక్ మెడిసిన్స్ వాడిన తర్వాత మా దగ్గరికి వస్తారు. కానీ కొన్ని కేసులు ఉంటాయండి. ఇప్పుడు నా గురించి తెలుసు కదా కొంతమందికి, నేను మెడిసిన్స్ లేకుండా ట్రీట్ చేస్తానని చెప్పేసి, ఆ తెలిసిన వాళ్ళు మాత్రము అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ నా దగ్గరికి వస్తారు. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు. సో సేవ్ అవుతారు వాళ్ళు కాస్త. వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి వచ్చిందండి. ఆ అమ్మాయి ఎంఫార్మసీ చదివింది, మ్యారేజ్ అయింది, ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. ఆమె అనుకోకుండా దీంట్లో పడిపోయిందండి. దీంట్లో పడిపోయి ఇక ఇష్టం వచ్చినట్టు అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని, హస్బెండ్ని ఎవరి దగ్గర అడిగదండి. మీరంతా నన్ను మోసం చేసి పెళ్లి చేశారు ఇదనమాట. నన్ను మోసం చేసి పెళ్లి చేసి నాకు ఎంతమంది ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, అయ్యో అసలు ఏం లేదు అక్కడ. కానీ ఏం చెప్పొద్దు అనమాట. లక్కీ వాళ్ళ అత్తమ్మ మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది, హస్బెండ్ మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. ఓకే, సో లైఫ్ రిస్క్ లో పడిపోతుంది. చాలా రిస్క్. ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతుంది. అవునండి. సరే ఇప్పుడు ఈ అమ్మాయి ఏమైందంటే, ఎంఐ ఫార్మసీ కాబట్టి వాళ్ళ మందులు ఇప్పిస్తారని నా మందులు వద్దండి. ఆ విధంగా వాళ్ళ ఫాదర్, సార్ ఎటు మందులు వేసుకెళ్తే మీరే రండి సార్, మీరే వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వండి నేను చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అంటే మమ్మల్ని కూడా తిడతారండి వాళ్ళు. ఓకే, లేదు సార్ ఎట్లయినా సరే మీరు అమ్మాయిని కొద్దిగా కన్విన్స్ చేసి మెల్లమెల్ల కౌన్సిలింగ్ ఇవ్వండి. సరే బాబుని ఇంటికి వెళ్ళి మెల్లమెల్లగా అమ్మాయిని మంచి చేసుకొని ఒక 1 మంత్ కౌన్సిలింగ్ ఇచ్చారు. మంచి బెటర్ అయిందండి. తర్వాత ఇంకో 1 మంత్ మా ఆఫీస్కి వచ్చింది, కౌన్సిలింగ్ ఇచ్చాము. 100% నార్మల్. సూపర్. ఇవాళ మంచిగా కాపురం చేసుకుంటుంది. వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడంటే మంచి సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తారనమాట. అక్కడ సైకాట్రిక్ కన్సల్టెంట్ సీనియర్ ఆయన కన్సల్ట్ చేసి అని చెప్పాడంట, మందులు వాడకుండా ఈ జబ్బు తగ్గదు, లైఫ్ లాంగ్ వాడాల్సిందే అని మందు పేరు కూడా రాసిచ్చాడు. మరి ఇప్పుడు ఏమంటారు? ఓకే, సరే వాళ్ళ హస్బెండ్ నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఎట్లానే కన్విన్స్ చేయండి సార్ ఈ మందు వాడమని. నేను చెప్పి అవసరం లేదండి, నేను తగ్గిస్తున్నా, మంచిగా చేస్తున్నా కదా. లేదు లేదు సార్ మీరు చెప్పండి అన్నాడు. సరే ఎంఐ ఫార్మా కాబట్టి రేటు నాకు వద్దని చెప్పింది. ఒక్క ట్యాబ్లెట్ లేకుండా 2 మంత్స్లో స్కిజోఫ్రీనియా కంప్లీట్గా చేసి నార్మల్ చేశారు. ఎక్సలెంట్. ఇప్పుడు హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, చాలామంది మా దగ్గరికి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే, ఆల్రెడీ సైకాట్రిస్టులు ఏం ప్రోగ్రామ్ చేశారంటే, స్కిజోఫ్రీనియాకి లైఫ్ లాంగ్ మందులు వాడాలి అన్న ప్రోగ్రామ్ వాళ్ళలో పడిపోయింది. పడిపోయి ఇప్పుడు 2 years 3 years 10 years మందులు వాడాడు, నార్మల్ అవ్వలేదు. ఇప్పుడు మా దగ్గర వాళ్ళని భయపడుతున్నాడండి. ఎందుకు భయపడుతున్నాడంటే, మళ్ళీ మీరు మందులు మారుస్తారో, మళ్ళీ పెంచుతారో, మళ్ళీ మందులని కాదండి. ఇప్పుడు మాది మందులు లేకుండా ట్రీట్మెంట్ కదా. ఆయన డౌట్ ఏంటంటే, 10 years మందులు వాడితేనే తగ్గలేదే, మరి ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ద్వారా ఎలా తగ్గుద్ది అని ఒక డౌట్ అండి. నమ్మకం లేదు. నా దగ్గర చాలామంది ఫోన్ చేస్తుంటారండి. రారండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళకి, మీరు మందులు వాడుకోండి, మందు వేసడంగా మానక్కర్లా. నా దగ్గర తగ్గిన తర్వాత మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెల్లమెల్లగా తగ్గించుకొని బయటపడండి. చెప్పినా నమ్మట్లేదు కాబట్టి. తర్వాత ఇంకో కేసు చెప్తానండి. ఇంకోతను మంచి ఎంఎస్ యూరోపియన్ కంట్రీస్లో ఎంఎస్ చేశాడండి. మరి అంతా హైలీ ఎడ్యుకేటెడ్ కదా. అతను కూడా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేశాడు. నేను కూడా నా బీటెక్ కమ్యూనికేషన్స్ కాబట్టి అతను ఈ సైకాట్రిక్ ప్రాబ్లమ్ స్కిజోఫ్రీనియాలో పడితే అక్కడ ట్రీట్మెంట్ వల్ల తగ్గలేదండి, ఇండియా వచ్చేసాడు. సో వాళ్ళ మదర్ నా గురించి తెలుసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆమెకి ప్రొసీజర్, ఇది ఈ విధంగా చేస్తామని ఆమె కన్విన్స్ అయిపోయింది. సో అతనికి 6 months కౌన్సిలింగ్ ఇచ్చారండి. అతనికి ఈ సౌండ్స్ బయట నుంచి రావటం లేదు, నా బ్రెయిన్లో నుంచే వస్తున్నాయని చెప్పడానికి 4 నెలలు పట్టిందండి. 4 months కౌన్సిలింగ్ ఇస్తే అప్పుడు కన్విన్స్ అయ్యాడండి. సో మిగతా 2 months ఆయనకి ఇప్పటి నుంచి లైఫ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా జాబ్ చేయాలి, ఆఫీస్లో ఎలా టీం వర్క్ చేయాలి, అందరితో కలిసి ఎలా పనిచేయాలి, హ్యాపీగా ఎలా పనిచేయాలి, అసలు లైఫ్ అంటే ఏంది, మ్యారేజ్ ఎలా చేసుకోవాలి, ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా ఇస్తామండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు సైకాట్రిస్ట్ అనుకోండి మందులు వదిలేస్తాడు, అని మిగతా అవసరం లేదు. మేము అట్లా కాదు, వీ సెట్ ద లైఫ్, వాళ్ళకు కొత్త లైఫ్ ఇస్తామండి. అందుకనే మా సెంటర్ పేరు న్యూ లైఫ్ కౌన్సిలింగ్ సెంటర్. గ్రేట్ సార్. ఒకవేళ ఏ ప్రాబ్లం కానివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్టడీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎటువంటి క్రిటికల్ సైకలాజికల్ ప్రాబ్లం అయినా ఒక్క ట్యాబ్లెట్ లేకుండా వాళ్ళని నార్మల్ చేస్తాము, మంచి భవిష్యత్తు ఇస్తాము. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.